అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేపాల్లో మళ్ళీ జెన్జీ ప్రొటెస్ట్లు అయితే మొదలయ్యాయి. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లు చాలా పెద్ద స్థాయిలో జరిగాయి. అక్కడ గవర్నమెంట్ మొత్తాన్ని కూడా పీకేశారు. సో ఇప్పుడు అక్కడ కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. బట్ ఆ కొత్త గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అక్కడ ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు మళ్ళీ జెన్జీ ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి. ఆ గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, బట్ అయినా కూడా మళ్ళీ ఇమీడియట్గా ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా నేపాల్కి చెందిన గణేష్ నేపాలి అనే ఒక పర్సన్ కాఠ్మండూ స్ట్రీట్ దగ్గర థర్స్డే రోజు, అంటే కొద్ది రోజులు అయింది జరిగి, థర్స్డే రోజున ఒక క్లయింట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతను బేసిక్గా ఇక్కడ మనకి ర్యాపిడో ఎలాగా, సో అలాగా అతను ఒక బైక్ ట్యాక్సీ డ్రైవర్ అనమాట. సో బేసిక్గా తన క్లయింట్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడని చెప్పి. సో వస్తే ఇంకా పిక్ చేసుకొని వెళ్ళిపోతానని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. సో అలా వెయిట్ చేస్తున్న టైంలో పోలీసులు అతని దగ్గరకు వచ్చారు. అండ్ వచ్చి ఇమీడియట్గా అతన్ని పక్కకు తీసేసి ఆ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని క్లాంప్స్ వేసేసారు. అంటే ఇక దాన్ని సీజ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మన దగ్గర కూడా నో పార్కింగ్లో ఎప్పుడైనా పార్క్ చేసినప్పుడు జనరల్గా పోలీసులు ఆ వెహికల్స్ని వాళ్ళతో పాటుగా పట్టుకొని వెళ్తుంటారు, బండి మీదకి ఎక్కించేసి. అండ్ కార్లు అయితే ఫ్రంట్ వీల్స్ పైకి లేపేసి బ్యాక్ వీల్స్తో పాటు పట్టుకొని వెళ్తుంటారు. మనం చాలాసార్లు చూసాం మనం. సో బేసిక్గా ఇలాగా అతని వెహికల్ ఏదైతే ఉందో దానికి కూడా లాక్ అయితే వేసారనమాట. సో ఆ టైంలో కొంత గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. సో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను బేసిక్గా నా క్లయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను, అతను రాగానే వెళ్ళిపోతాను కదా, నేనేమి ఇక్కడ పార్కింగ్ చేయలేదు కదా అని చెప్పి అతని పాయింట్. కానీ వీళ్ళు ఏంటంటే, ఈ మున్సిపల్ బాడీ ఏంటంటే నమ్మలేదు, ఒప్పుకోవట్లేదు. సో ఇక్కడ నువ్వు బండి ఆపకూడదు, ఇక్కడ నువ్వు ఆపేవు కాబట్టి డెఫినెట్గా నీ బండికి మేము చలాన్ వేస్తాం, నీ బండి సీజ్ చేస్తాం, నువ్వు వచ్చి ఆ చలాన్ అది కట్టేసి బండి తీసుకెళ్ళాలన్నట్టుగా మాట్లాడారు. సో అది చాలాసేపు జరిగింది ఆ ఇష్యూ మొత్తం అంతా కూడా. అండ్ ఫైనల్గా ఆ గొడవ ఎంత పెద్ద స్థాయికి దారితీసిందంటే, అతను బేసిక్గా ప్రొటెస్ట్ కోసం, అంటే నిరసన తెలియజేయడం కోసం అని చెప్పి తన మీద పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. సో ఇమీడియట్గా మొత్తం అతని మీద వాటర్ అది చల్లారు, అతన్ని ఏదో మంటలు అవి ఆర్పిన తర్వాత అతను హాస్పిటల్లో అయితే చేర్పించారు. బట్ ఆ గాయాలు అయితే చాలా పెద్ద స్థాయిలో జరిగాయి. మంటలు మరి తీవ్ర స్థాయిలో అంటుకున్నాయి అతనికి. 25 ఏళ్ల వ్యక్తి అతను. సో ఆ గాయాల కారణంగా అతను చనిపోయాడు, ఫ్రైడే రోజున చనిపోయాడు. సో అయితే అతను చనిపోయిన తర్వాత గవర్నమెంట్ మీద ఎప్పటి నుంచో ఒక విషయంలో మండిపడి ఉన్నారు అక్కడ పీపుల్, నేపాల్ పీపుల్. సో అది ఇప్పుడు బయటకు వచ్చింది. అతని మరణం ఏదైతే ఉందో అది బేసిక్గా అక్కడ ఉద్రిక్తకు దారితీసింది. సో కొన్ని వందల మంది ఇప్పుడు మళ్ళీ అందుకని వచ్చి ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారనమాట. బాలేంద్ర షా ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో నేపాలీ యూత్ మోస్ట్లీ జెన్జీ పాపులేషనే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కాఠ్మండూ వీధులకి అయితే వచ్చి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఇక్కడ అకౌంటబిలిటీ తీసుకోవాలి, అండ్ ఇది ఏదైతే జరిగిందో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి, అండ్ దానికి సంబంధించిన చట్టాలను తీసుకురావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళైతే అక్కడ దీని గురించి ఫైట్ చేస్తున్నారు. సో బేసిక్గా అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో ఇది అసలు యాక్చువల్గా ఎప్పటి నుంచి మొదలైంది, కొన్ని సంవత్సరాల క్రితమే ఒక పాలసీని తీసుకొని వచ్చారు కొత్తగా అక్కడ. సో దాని కారణంగా ఇదంతా కూడా మొదలైంది. సో ఇప్పుడు ఏవైతే ప్రొటెస్టులు జరుగుతున్నాయో ఆ సింగ్ దర్బార్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో దాని బయట, అంటే అదొక గవర్నమెంట్ ఆఫీసు క్యాపిటల్లో, సో దాని బయట మొత్తం ప్రొటెస్టులు అన్నీ కూడా జరుగుతున్నాయి. సో చాలా పెద్ద స్థాయిలో ప్లకార్డ్స్ అవి పట్టుకొని పేదలకు వ్యతిరేకంగా అట్రాసిటీస్ని ఆపాలి, హ్యూమన్ రైట్స్ని కాపాడాలి, సంథింగ్ అవన్నీ చెప్పి వస్తున్నాయి. సో ఇంకా బేసిక్గా అక్కడ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రొటెస్టులన్నిటికీ కూడా రీజన్ ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం తీసుకొని వచ్చిన ఒక పాలసీ, ఎస్పెషల్లీ 2002లో అక్కడ ఒక మేయర్ సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్లీ అక్కడ. సో ఆ మేయర్ కారణంగానే ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆయనే. సో బేసిక్గా కాఠ్మండూ మెట్రోపాలిటన్ సిటీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడానికి కారణం ఈ బాలేంద్ర షా అనే పర్సన్ అక్కడ మేయర్గా ఉన్న టైంలో అక్కడ కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు. అంటే అర్బన్ మేనేజ్మెంట్ మీద చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు మన దగ్గర కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. మీరు గమనించినట్టయితే హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, అంటే వేరే దగ్గర కావచ్చు, ఇప్పుడు ముంబైలో కూడా ఆ మధ్య జరిగాయి, సో కలకత్తాలో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి. ఏంటంటే యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్స్. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఫుట్పాత్లను ఆక్రమించేసి షాపులు పెట్టుకోవడాలు, లేదంటే ఎక్కడో గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు, రోడ్లు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో షాపులు పెట్టుకోవడాలు. సో వాటన్నిటినీ కూడా గవర్నమెంట్లు ఎన్నో ఏళ్ళుగా వదిలేశారు. కానీ ఎప్పుడైతే రోడ్లు బేసిక్గా ఇరుకైపోతున్నాయి, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు వాటన్నింటినీ కూడా అక్కడ నుంచి తీసేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు వాటన్నింటినీ కూడా కొట్టేస్తున్నారు. సో అలా కొట్టేస్తున్నప్పుడు మన దగ్గర కూడా కొంత నిరసనలు జరుగుతున్నాయి, మన దగ్గర కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాం అని చెప్పి మొన్న ఎక్కడో జరిగింది. ఇలాంటివి కూల్ చేస్తున్న టైంలోనే ఏపీలోనో తెలంగాణలో గుర్తులేదు నాకు, బట్ జరిగింది. సో
ఇలాగ మన దగ్గర కూడా చాలా వాటిని కూల్చేస్తారు. అలాగే అక్కడ వాటిని కూడా కూల్చేస్తామని చెప్పి చాలాసార్లు చెప్పారు. చాలాసార్లు ఇలాగా యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్స్ అయితే జరిగాయి అక్కడ కూడా. సో అలా జరుగుతున్నప్పుడు సిటీలోని చాలామంది పూర్ పీపుల్ బేసిక్గా అక్కడ చిన్న చిన్న షాపులు లాంటివి పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని అయితే కొనసాగిస్తుంటారు కదా. సో వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా మారారనమాట. సో వాళ్ళందరూ అక్కడ గవర్నమెంట్కి అగైనిస్ట్గా మారిపోయారు. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఎలా ఆలోచిస్తారంటే ఎంత కాదన్నా మన ల్యాండ్ కాదు కదా, గవర్నమెంట్ ల్యాండ్, మరి ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది కదా. సో అలా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర చాలామంది దాన్ని సపోర్ట్ కూడా చేస్తారు, వాటన్నింటినీ కొట్టేయడాన్ని. అది నిజంగా సపోర్ట్ చేస్తారు మన దగ్గర. అక్కడ ఏంటంటే ఆ షాపులు వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఎందుకో మరి తెలియదు, వాళ్ళైతే అలాగే సపోర్ట్ చేస్తారు. ఆ షాపుల వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. మాకు రోడ్లు ఇరికైపోయినా పర్లేదు, బట్ వాళ్ళ షాపులు అలాగే ఉండాలంటారు. సో అక్కడ అలా ఉంటుంది అనమాట. మరి ఆ జెన్జీస్ తాలూకు మైండ్ సెట్ ఎక్కడ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. నేపాల్లో అలా ఉంటుంది. సో వాళ్ళు బేసిక్గా దీని గురించి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి యాక్చువల్గా. సో దానికి ఇప్పుడు ఈ ఇష్యూ అంతా కూడా సో అప్పటి నుంచి నడుస్తూ వచ్చిన ఇష్యూ అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది యాక్చువల్గా. ఏం చేశారు ఆ టైంలో, ఈ కాఠ్మాండు పోస్ట్ ఏం చేసి రిపోర్ట్ చేసిన దాని ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అక్కడ, బేసిక్గా లోకల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్గా ఒక రెగ్యులేటరీ ఫెసిలియేషన్ బాడీని ఫామ్ చేసింది. ఒక రెగ్యులేటరీ ఫెసిలియేషన్ బాడీని ఫామ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, పోలీసులు తీసుకోవాల్సిన ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా అక్కడ మున్సిపల్ బాడీస్ ఉంటాయి కదా వాళ్ళు తీసేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు లీగల్ ఫ్రేమ్ వర్క్ బేసిక్గా మున్సిపల్ పోలీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫోర్స్ చేయడానికి లేదు అక్కడ. బేసిక్గా వాళ్ళు ఏం చేయొచ్చు, అక్కడ మొత్తం అన్నిటినీ మేనేజ్ చేయొచ్చు అంతే. సో దాని గురించి ఒక యాక్ట్ని తీసుకొని వచ్చారు, మెట్రోపాలిటన్ సిటీ మున్సిపల్ పోలీస్ యాక్ట్ 2023ని తీసుకొని వచ్చారు షా మేయర్గా ఉన్న టైంలో. సో దాన్ని ఎందుకు తీసుకొని వచ్చారు, మున్సిపల్ బాడీని ఒక దాన్ని సెపరేట్గా ఫామ్ చేశారు. అండ్ అలా ఫామ్ చేయడం ద్వారా వాళ్ళు బేసిక్గా మున్సిపల్ ప్రాపర్టీస్ని కాపాడడం, తర్వాత పబ్లిక్ పార్కుల్లో ఏదైతే చెత్త చెదారం ఉంటుందో వాటిని నీట్గా మెయింటైన్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం, తర్వాత శానిటేషన్ కంప్లైంట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మానిటర్ చేస్తూ ఉండడం. అంటే ఎక్కడైనా చెత్త గురించి కంప్లైంట్ వచ్చినట్టయితే ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేయడం. తర్వాత లోకల్ ఫెస్టివల్స్ అండ్ కల్చరల్ ప్రొసెషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవడం. ఇది బేసిక్గా వాళ్ళ మెయిన్ టాస్క్. ఆ మున్సిపల్ బాడీ ఏదైతే ఫామ్ చేయబడిందో దాని మెయిన్ టాస్క్ ఇదే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మున్సిపల్ ప్రాపర్టీని కాపాడాలని చెప్పి వాళ్ళకి అప్పచెప్పారు కదా. సో మున్సిపల్ ప్రాపర్టీని ఎవరైనా ఆక్యుపై చేసినట్టయితే వాళ్ళ మీద బలవంతంగా పోలీస్ ఫోర్స్ని వాళ్ళ ఫోర్స్ని కూడా అప్లై చేయించి బయటికి ఖాళీ చేయించేస్తారు. వేరే వాళ్ళు ఇప్పుడు బేసిక్ ఈ ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటి, మీరు బేసిక్గా అది మీ ల్యాండ్ అని మీరు అనుకుంటున్నట్టయితే దాని గురించి కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి అక్కడ లీగల్గా ఫైట్ చేసి మీరు వేకేట్ చేయించాలి. అదే దానికి టైం ఇవ్వాలి, ఒక 1 year ఎంతో టైం ఇవ్వాలి. అలా ఇచ్చి మాత్రమే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. నోటీసులు ఇవ్వకుండా ఏమీ చేయకుండా రాత్రికి రాత్రి యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్స్ అనేవి మొదలు పెట్టేసి మీరు అందరినీ కూడా ఉన్నపడంగా ఖాళీ చేయించేస్తామంటే ఎలా అవుతుంది అని చెప్పి అక్కడ గొడవలు అనమాట. సో బేసిక్గా దీని గురించి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ నేపాల్ పోలీస్ పూర్ణచంద్ర జోషి కూడా ఇదే మాట చెప్తున్నారు. బేసిక్గా ఇండిపెండెంట్గా క్రౌడ్ కంట్రోల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ మున్సిపల్ బాడీకి రైట్ లేదని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్గా మిగతా వాళ్ళు అంటే పోలీసులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుందని చెప్తున్నారు. సో దీని గురించి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. అక్కడ చాలా పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఇక మన దగ్గర ఏంటంటే మహా అయితే మన దగ్గర చెప్తున్నాను కదా, ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది, ఒక రోడ్డు బాగా ఇరుకైపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో నాకు ఏరియా గుర్తులేదు, హైదరాబాద్లో రీసెంట్గా ఎక్కడో దగ్గర కూకట్పల్లి దగ్గర ఎక్కడో మొత్తానికి రోడ్డు మీద ఆక్రమంగా ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇమ్మీడియట్గా కింద అంటే దాని గురించి హైదరాబాద్ ఎవరో వీడియో పెట్టారు. వీడియో పెడితే వచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే ఎర్రగడ్డ మార్కెట్ దగ్గర కూడా సేమ్ ఇలాగే అంటే రోడ్డు మొత్తాన్ని ఆక్యుపై చేసి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది, సో వాటిని కూడా కొంచెం క్లియర్ చేయండి అన్న పాయింట్ వచ్చింది. సో మన దగ్గర ఏంటంటే ఇంకా బెటర్గా కావాలనుకుంటారు, లైఫ్ స్టైల్ బెటర్ ఉండాలనుకుంటారు, రోడ్లు క్లియర్గా ఉండాలనుకుంటారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మాకు రోడ్లు ఇరికైపోయినా పర్లేదు, బట్ మాకేంటంటే ఆ పేదవాళ్ళ షాపులు అలాగే ఉండాలన్నట్టుగా అక్కడ ఉంది సిచ్యువేషన్. సో దాని కారణంగా అక్కడ గొడవలు జరుగుతున్నాయి, అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఆ ప్రొటెస్టులు బేసిక్గా ఎప్పటికప్పుడు కొంచెంగా జరుగుతూ ఉండేవి. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోవడం వల్ల పేదల పట్ల ప్రభుత్వం ఇంత కక్ష సాధింపుగా ప్రవర్తిస్తోందని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా మొత్తం అందరూ కూడా బయటకు వచ్చారు. తరలిరాద తనే వసంతో తన దగ్గరికి రాని వనాల కోసం అన్నట్టు బేసిక్గా వాళ్ళ దగ్గరికి రాని ప్రభుత్వం కోసం వాళ్ళే వచ్చారనమాట రోడ్ల మీదకి. ఇది బేసిక్గా ఇది ఇక్కడ ఎందుకు వాడాలని నాకు అనిపించిందో నాకు తెలీదు.
అది అసలు బేసిక్గా చాలా సాఫ్ట్గా వాడాల్సిన సాఫ్ట్ ఎగ్జాంపుల్స్ ఉండాల్సిన చోట వాడాల్సిన ఫ్రేజ్ అది. దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ వాడాను. ఇక అప్పుడప్పుడు అట్లా అయితే ఉంటుంది. క్రియేటివ్ థాట్స్ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటాయి. సో ఏమనుకోవద్దు. సో అది వారి పరిస్థితి. సో దానివల్ల మళ్ళీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ప్రాబ్లం ఏంటంటే అక్కడ పాపులేషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా తక్కువ పాపులేషన్ అబ్బా. సో అది కూడా ఒక రీజన్ ఉంటుంది. సో నేపాల్ పాపులేషన్ అని చెప్పి కనుక మనం కొట్టినట్టయితే చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది. ఎంతమంది మొత్తం 29.6 మిలియన్ అంట. అంటే 2,96,00,000 మంది ఉన్నారు మొత్తం కలిపితే. ఏముంది చెప్పండి, చాలా తక్కువ. ఏమంటాం ఇంకా. సో 2,96,00,000 అంటే మనకు బేసిక్గా మన ఏపీ స్టేట్ అంతో లేదంటే తెలంగాణ స్టేట్ అంత పాపులేషన్ కూడా కాదు. సో బేసిక్గా నేపాల్ యొక్క టోటల్ పాపులేషన్లో జెన్జీస్ యొక్క పర్సంటేజ్ ఎంత, 31% అంట. సో మొత్తం 2,96,00,000 మందిలో పోనీ 3 కోట్లు వేసుకోండి అబ్బా. సో ఒక 10% అంటే ఎంత, 30 లక్షలు. సో సుమారుగా 1 కోటి మంది వరకు మాత్రమే అక్కడ జెన్జీస్ అయితే ఉన్నారు. సో ఆ 1 కోటి మంది జెన్జీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా అట్లా అనమాట. అండ్ బేసిక్గా జెన్జీస్ అనే కాదు, సో నేషనల్ యొక్క మీడియన్ ఏజ్ కూడా 25 ఉందంట. సో నేపాల్లో హాఫ్ ఆఫ్ ద సిటిజన్స్ అండర్ 30 ఉన్నారంట. అంటే లైక్ అప్రాక్సిమేట్, అంటే జెన్జీస్ అనే కాదు, కొంతమంది మిలియనర్స్ కూడా ఉండొచ్చు అందులో. బట్ ఓవరాల్గా హాఫ్ 30 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళ సంఖ్య కనుక చూసుకుంటే 1,50,00,000 వరకు ఉందంట. సో అందువల్ల ఆ కంట్రీ అట్లా ముందుకి అట్లా జరుగుతుంది. అక్కడ ప్రొటెస్ట్ అనేవి అలా జరుగుతాయి. మన దగ్గర బేసిక్గా 1,50,00,000 మంది అంటే ఓ స్టేట్లో మూల కూడా రాదు. సో అట్లా అనమాట. సో మన దగ్గర పాపులేషన్ చాలా ఎక్కువ, అండ్ మన దగ్గర జెన్జీస్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. సో అందులో మన మైండ్ సెట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో చాలా డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి మనకి, రైట్. సో అది మనకున్న అతిపెద్ద సమస్య. ఇప్పుడు ఇండియా పాపులేషన్ ఉంది అరౌండ్ 1.47 బిలియన్ ఉంది. సరే జెన్జీస్ అని కొట్టాను. ఇండియాలో జెన్జీస్ పర్సంటేజ్ అంట అప్రాక్సిమేట్లీ 450 మిలియన్ అంట. 45 కోట్లు, 30 రెట్లు ఎక్కువ నేపాల్ జెన్జీస్ కంటే. సో ఇక్కడ బేసిక్గా ఐడియాలజీస్ మారిపోతాయి, ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. సో అందువల్ల మనం అక్కడలా జరగాలంటే అవ్వదు. ఓకే, సో అది మరి సిచ్యువేషన్. సో బట్ ఏదైనా నేపాల్లో అయితే ఇలా జరుగుతున్నాయి. చూద్దాం మరి అక్కడ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో. ఆయన ఇప్పుడైనా తగ్గుతాడేమో, ఆ అద్దాలు తీస్తాడేమో చూద్దాం. ఆయన అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు మొత్తం అక్కడ నేపాల్ పిఎం. చూద్దాం మరి ఇంకా. సో దాట్స్ దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఇక్కడ దీని మీద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.